మొన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో చాలా వరకు అది ఎన్కౌంటర్ అంటున్నారు ఒకవైపు, మరోవైపేమో లేదు అది ప్రభుత్వం చేస్తున్న హత్య అని చెప్పేసి మరోవైపు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేమనేది కూడా అది ఎన్కౌంటర్ కాదు. ఎన్కౌంటర్ అంటే ఇరువైపుల కాల్పులు జరగాలి. అంటే ఇరువైపుల కాల్పులు జరగాలనుకున్నప్పుడు వాళ్ళు చావాలి వీళ్ళు చావాలనేది కాదు. అసలు వాస్తవానికి ఇది చేసినటువంటిది ప్రభుత్వ హత్యనే. అందులో డైరెక్ట్గా అనౌన్స్ చేసి అంటే 2026 వరకు మార్చి వరకల్లా మిమ్మల్ని అందరినీ నిర్మూలిస్తాం, మిమ్మల్ని అందరినీ చంపేస్తాం అనేటువంటిది ఒక డెడ్ లైన్ పెట్టి చంపడం అనేటువంటిది సరైంది కాదు. అది ఆ పద్ధతి అనేటువంటిది సరైంది కాదు. అది ప్రభుత్వం కొనసాగించడం. ఆ ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము, ఒకవైపున సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తుంది, ఎట్లా సరి అయింది, మీరు ఇట్లా చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలి అంటే కూడా సమాధానం చెప్పట్లేదు ప్రభుత్వం. అంటే ఒకవైపున రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటున్నారు, కోర్టులను ధిక్కరిస్తున్నారు. ఇన్ని నేరం చేస్తున్నటువంటిది ప్రభుత్వాలే, తప్పు చేస్తున్నది. అందుకనే ఇంతమందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు అప్పీల్ చేస్తున్నప్పటికీ కూడా అప్పీల్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇది సరైంది కాదు. ఇది ఇన్ని హత్యలు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని మేమందరము ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇంకే ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. వాళ్ళు చేసింది హింస కాబట్టి మేము చంపుతున్నాం అంటున్నారు కదా, వాళ్ళు చేసింది హింస అయితే మీరు చేసేది కూడా ప్రతిహింసనే కదా. మరి అటువంటప్పుడు ఆ హింసకు ఈ హింసకు తేడా ఏముంది? అందుకని వాళ్ళు హింస చేస్తున్నారు అనుకుంటున్నప్పుడు చట్టపరంగా వాళ్ళు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతను అంటే భద్రతా ఏర్పాట్లు చేస్తే కనుక లొంగిపోవడానికి మేము సిద్ధమే అని చెప్పేసి హిడ్మా ప్రకటించాడు అనేది లేఖలో ఏదో వచ్చిందని చెప్పేసి పత్రికల ద్వారా మేము చూసాం. అట్లా అందరూ చూసినట్లుగా మేము చూసాం. కాబట్టి అంత అవకాశం మీరు ఇవ్వండి అని అడుగుతున్నప్పటికీ కూడా మీరు చంపడం అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు అనేటువంటిది ఒక ప్రశ్న అనేటువంటిది వెల్లువెత్తుతున్నది. అందుకనే పౌర సమాజం అంతా కూడా ఆలోచించాలని, అడవులను కాపాడుకోవాలని, ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, అంతేకాకుండా ఇవాళ ఈ వచ్చినటువంటి ఇవన్నీ వాళ్ళ అధీనంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.